అత్తయ్య ఏం చేస్తున్నారు ఈరోజు? ఈరోజు మెత్తలు ఎగురు చేస్తున్నాను అమ్మాయి. ఇప్పటికి ఒక 1 అవర్ నుంచి క్లీన్ చేశాను వీటిని. హాయ్ అందరికి. ఈరోజు మెత్తాలు ఎగురు చేస్తున్నాను. దాంట్లోకి ఒక అంటు మామిడికాయ తెచ్చి పెట్టుకున్నాను. చూడండి, వీటిలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. ఆనియన్, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆయిల్ మీకు తెలిసిందే. ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మనం మెత్తాలు ఎగురు చేస్తున్నాము. రండి మనం మెత్తాళ్ళ కర్రీ చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మనకి డ్రై ఫిష్ అయినా పచ్చి చేపలైనా ఏవైనా సరే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. 3 స్పూన్స్ వేసాను. ఆయిల్ వేడైంది. దీంట్లో ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. కంపల్సరీ మెంతుల పొడి ఈ ఫిష్ కర్రీలో మంచి టేస్ట్ ఇస్తుంది. ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు 2 ఆనియన్స్ ముక్కలు వేసి పెట్టుకున్నాను, మీడియం సైజువి. ఈ ఆనియన్స్ వేసి కొద్దిగా వేగనివ్వాలి. బాగా ఇప్పుడే వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగి పెట్టాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యి చూడండి. ఈ స్టేజ్లో మనము టమోటాలు వేసేద్దాము. టమాటాలు, ఆనియన్స్ ఇప్పుడు బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం టైం టేకన్ ప్రాసెస్. ఈ స్టేజ్లోనే కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు వేస్తే మీకు ఆనియన్ త్వరగా మగ్గిపోతుంది. చూడండి, కూరకు సరిపడా చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను. తర్వాత చూసి ఆనియన్, టమోటా మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. హై ఫ్లేమ్ పెట్టద్దు, మాడిపోతుంది. మగ్గిన తర్వాత చూద్దాం ఏం చేయాలి. మనము మన ఆనియన్ టమోటాస్ మగ్గాయేమో చూద్దాం రండి. ఒక 5 మినిట్స్ అయిపోయింది, పర్వాలేదు, బాగానే మగ్గాయి. ఈ మాత్రం మగ్గితే చాలు. ఈ స్టేజ్లో మనము చూడండి, పచ్చిమిర్చి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కొంచెం కొత్తిమీర వేయండి. ఇంకొంచెం కొత్తిమీర మనం లాస్ట్లో వేసుకున్నాము. ఇవి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోకి మనం ఏమేమి పొడులు వేసుకుంటాము. పొడులు అంటే ఏమీ లేదండి, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఆల్రెడీ మనము మెంతులు పొడి వేసేసాము. నేను జీలకర్ర, మెంతులు తిరగమాతలో వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి. అవి పంటి కింద తగలకుండా నేను పొడులు వేసేస్తున్నాను. మన కారానికి తగ్గట్టు కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుందండి. నాన్ వెజ్ కదా, నీచు వాసన రాకుండా ఉండాలంటే కారము, ఉప్పు, ఆయిల్, పులుపు అన్ని సమపాలలో ఉండాలి. 2.5 స్పూన్ వేసాము. ఇది ఇంట్లో పట్టించుకున్న కారము. మంట అయితే ఉండదు కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ ఫుల్గా వేస్తాను. అయిపోయింది, మళ్ళా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి. ఇదిగోండి ధనియాల పొడి ఫ్రెష్గా కొట్టుకొని వచ్చాను. ధనియాలు ఇంకొక స్పూన్ వేస్తున్నాను. ధనియాలు వేపి మిక్సీకి కొట్టుకొని ఫ్రెష్గా పెట్టుకోవాలి. ఎప్పుడైనా కర్రీలోకి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసిన పొడులు ఏవైనా చాలా టేస్ట్గా ఉంటాయి. దీంట్లో 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేయాలి. అప్పుడు కొంచెం తక్కువే వేయాలి ధనియాలతో పోలిస్తే. చూడండి, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసాను. ఇంక ఇంతేనండి. దీంట్లో మనం ఎటువంటి మసాలాలు ఏమి వేయాల్సిన అవసరం లేదు. మనం ముందే క్లీన్ చేసుకున్న ఫిష్ని వాటర్ రాకుండా నీట్గా పిండి ఇందులో వేసేయాలి. చూడండి, డ్రై ఫిష్ అంటే కొంచెం స్మెల్లే ఉంటుందండి. చాలా జాగ్రత్తగా వండుకోవాలి, ఆ వాటర్ అన్ని చుట్టుపక్కల పడకుండా. కానీ ఇవి మెత్తాళ్ళు అంత స్మెల్ అయితే ఉండవు మిగతా డ్రై ఫిష్తో పోలిస్తే. వీటిల్ని బాగా ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచుకున్నాము. మరీ హై ఫ్లేమ్ కాదు కానీ మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం. హై ఫ్లేమ్ అంటే మాడిపోతాయి, మనం వేసిన పొడిలో అన్నీ మాడే ప్రమాదం ఉంది. కొంచెం హై ఫ్లేమ్ పెట్టి బాగా వాటర్ లేకుండానే ఈ చెమ్మతోటి వీటిని ఉడికించుకుంటాము. దీన్ని బాగా డ్రై చేసేసామంటే 1 వీక్ వరకు మీకు కర్రీ చెడిపోకుండా ఉంటుంది. ఈ ఫిష్ క్లీనింగ్ ఒక్కటే కొంచెం లాంగ్ ప్రాసెస్. ఇంకా మిగతా అంతా కర్రీ సింపుల్. అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా మనము దీన్ని కొంచెం సేపు కదుపుతా ఉడికించాలి. ఆ వాటర్ అంతా, చేపల్లో ఉండే స్మెల్ అంతా ఆయిల్లో బాగా బాగా 2-3 మినిట్స్ మనం దీన్ని చేపల్ని ఆయిల్, టమోటావి వేపాము. నేను ఫిష్ ఎక్కువ వేసాను, టమోటా, ఆనియన్ తక్కువ వేసాను, ఎందుకంటే మనము తినాల్సింది ఫిష్. మూత పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి. అండి మూత తీసి చూద్దాము. ఆల్మోస్ట్ ఫిష్ ఉడికిపోయింది. ఆయిల్లోనే మగ్గుతుంది. చూడండి, ఆయిల్లోనే మగ్గినప్పుడు మనకి నీచు వాసన అనేది అస్సలు ఉండదు. కానీ కొంచెం కొద్ది కూర డ్రైగా ఉండకుండా 2-3 స్పూన్లు వాటర్ నేను పోసుకుంటాను. ఆ వాటర్తోనే, ఆ చెమ్మతోనే ఈ చేప ఉడికిపోతుంది. ఎక్కువ వాటర్ పోయాల్సిన పని అయితే లేదు. మీకు కర్రీ ఎక్కువ కావాలి, చాలా కర్రీ కావాలి, ఎక్కువ మంది ఉన్నారనుకున్న వాళ్ళు మాత్రము ఇంకొంచెం ఒక 2-3 టమోటాలు ఎక్స్ట్రా వేసుకోండి. ఆనియన్ మాత్రం అంతే వేయండి. ఆనియన్ ఎక్కువైతే మళ్ళీ కూర టేస్ట్ తీయగా అయిపోతుంది. ఇవి వండేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది, కానీ వండిన తర్వాత అద్భుతంగా ఉంటుందండి ఈ టేస్ట్ అయితే. ఇది కట్ చేసి వేసేద్దాం ఇప్పుడు.
ఇదిగోండి ఈ స్టేజ్ లో చేపలు ఉడికేసాయి కంప్లీట్ గా. వాటర్ కూడా వచ్చేసింది చూడండి. మనం పోసిన వాటర్ అన్ని రిలీజ్ అయింది. ఆ వాటర్ అంతా పోయే వరకు మనం కర్రీని ట్రై చేయాలి. ఎందుకంటే ఈ స్టేజ్ లో నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ఆ వాటర్ తోటి ఉడికిపోతాయి. ఈ పులుపుతో కూడా చేప కలిసి చాలా చాలా టేస్ట్ గా తయారవుతుంది. దీంట్లో సాల్ట్ అసలు ఉండదండి. మీరు ఎండు చేపలు ఉప్పు ఎక్కువ ఉంటాయని తినేదానికి భయపడతారేమో. ఈ మెత్తళ్లలో అందులో దట్టు ఈ మెత్తళ్లలో ఇవి బోటు మీద పట్టిన మెత్తాలండి. వీటిలో ఇసుక ఉండదు, ఉప్పు ఉండదు, ఏముండదు. చాలా ఫ్రెష్ గా ఉంటుంది. వీటికి చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. చిన్న చేపే కదా అని మీరు వీటిని తీసి పడేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ప్రోటీన్ రిచ్. ఇది మెత్తాలు ప్రోటీన్ రిచ్. తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్ మెండుగా ఉంటుంది. ఒకసారి తయారు చేయండి. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. మామిడికాయ ఆ చేప వాసనతో కలిసి కుక్ అయితే అయిపోద్ది. 5 మినిట్స్ పడుతుంది మామిడికాయ కుక్ అవడానికి. మన కర్రీ రెడీ అయిపోయిందేమో చూద్దాం రండి. గుమ్మగుమ్మలాడుతాం, వాసన వస్తుంది. ఆహా చూడండి, మొత్తం వాటర్ అన్ని డ్రై అయిపోయినాయి. ఇంకా ఆ చెమ్మ కూడా లేకుండా ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్కి మార్చుకొని డ్రై చేసేసేయండి. ఈ కర్రీని బాగా డ్రై చేసి పెట్టుకున్నారంటే, చల్లారబెట్టి ఒక బాక్స్లో పెట్టుకున్నారంటే బయట ఉన్నా కూడా 3 డేస్ తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ తినొచ్చు. ఎక్కడ టేస్ట్ మారదు, పాడైపోదు. చూడండి చేప ఇలా ఉంది. ఉడికిందో లేదో చూసి చెప్తాను. పర్ఫెక్ట్గా ఉడికింది. ఉప్పు కొంచెం తక్కువ ఉంది. చేపలో ఉప్పు ఉండదు అని చెప్పాను కదా, నేను కూడా తక్కువ వేసాను. కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. బాగా కారం తినేవాళ్ళు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసేస్తుంది. మామిడికాయలో పులుపు, మనం వేసిన కారం, ఉప్పు అన్ని చేపకు బట్టి ఎమ్మిగా ఉందండి కర్రీ. కొత్తిమీర చూడండి, చివరిగా కొత్తిమీర చల్లేసి మూత పెట్టేసేయండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా మన కర్రీకి పట్టద్ది. ఒక 2 మినిట్స్, కరెక్ట్గా 2 అంటే 2 మినిట్స్ సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. 2 మినిట్స్ అయినది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. పక్కన స్టవ్ మీద అన్నము వేడిగా రెడీ అయింది. రండి తిందాం. వేడి అన్నము చూడండి. ఒక్క మెతుకు టేస్ట్ చూద్దాము. వేడి అన్నము చూడండి. మెత్తళ్ళు చేప చూడండి ఎంత బాగుందో. కాలిపోతుంది. ఈ కూర ఈ రోజు కంటే రేపటికి ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా తింటే ఒక టేస్ట్, చల్లారిన తర్వాత దీని టేస్ట్ అయితే డబుల్ అవుతుందండి. కాలిపోతుంది.